మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. గురువారం సాయంత్రం ఆనంద్ బాగ్లోని తన కార్యాలయం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను ఎత్తుకెళ్లారు. దుండగులు ఇనోవా అలాగే బొలెరో వాహనాల్లో వచ్చి కార్పొరేటర్ శ్రవణ్ ని తీసుకెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కార్పొరేటర్ కిడ్నాప్ పైన ఆయన కుటుంబ సభ్యులు అలాగే పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులే కార్పొరేటర్ శ్రవణ్ ని అదుపులోకి తీసుకుని ఉంటారని తెలుస్తోంది. ఒకవేళ ఏదైనా కేసులో పోలీసులు అరెస్టు చేస్తే స్థానిక పోలీసులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ సమాచారం అందించాలి. కానీ ఎటువంటి సమాచారం తమకు రాలేదని కార్పొరేటర్ కుమారుడు తెలిపారు. ఇక మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ కి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. శ్రవణ్ తండ్రి బీజేపీ సీనియర్ నాయకుడు రాంబాబు తమ కుమారుడు కార్పొరేటర్ శ్రవణ్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు సాయంత్రం నా కొడుకు అయినటువంటి శ్రవణ్ కార్పొరేటర్ సాయంత్రం 4:30 దాకా ఇంట్లో ఉన్నాడు, నా వెంబడే ఉన్నాడు. సాయంత్రం 5ంటికి ఆఫీసులో కూర్చుని అతనికి అలవాటు ఉంటుంది. వెళ్ళి ఆఫీసులో కూర్చున్నప్పుడు ఎవరో అన్నోన్ పర్సన్స్ మాకు తెలియదు 2 కార్లలో వచ్చారు. శ్రవణ్ బాయ్ని కారులో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు, బయటికి తీసుకొచ్చని చెప్పి పక్క వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్తే నేను వెళ్ళాను. ఎందుకు తీసుకెళ్లారని నాకు తెలియదు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో అడిగితే మాకు ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఎవరైనా తీసుకెళ్ళొచ్చండి అంటారు. సిసిఎస్ వాళ్ళు తీసుకెళ్లారా, ఎవరు తీసుకెళ్లారా మాకు ఆ రకంగా ఇన్ఫర్మేషన్ లేదంటారు. కంప్లైంట్ లాంచ్ చేసి ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమంటే మేము ఇవ్వమంటారు వాళ్ళు. ఇప్పుడు నాకు 2 సార్లు బైపాస్ సర్జరీ అయిందండి. 66 ఏళ్ళు నాకు. మా భార్య కింద పడిపోయింది. ఆమెకి ఏమైనా అయితే ఏంటి బాధ్యత? ఏమైనా దొంగతనం కేసా, రేపు కేసా, మర్డర్ కేసా, ఏదన్నా ఉంటే చట్టం తరపంతం చేసుకోవాలి. నేను శ్రవణ్ కార్పొరేటర్ నా కొడుకైనా కానీ చట్టంతో సమర్థించడం ఏదన్నా చట్టపరంగా చేసుకోవచ్చు. పోలీసు వాళ్ళైనా సిసిఎస్ వాళ్ళైనా ఎవరైనా సరే కనీసం మినిమం కట్టసీగా చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ బాధ్యత లేకుండా తీసుకెళ్ళడానికి నేను చాలా ఆవేదన చేస్తున్నా. నేను మా పెద్ద నాయకులందరూ చెప్పా. ఈటల రాజేంద్ర గారికి, రఘునందన్ రావు గారికి, రామచంద్రరావు గారికి, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి అందరి దృష్టికి వెళ్ళింది. శ్రవణ్కి ప్రాణభయం ఉంది. గతంలో ఏం కేసులు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఏమన్నా ప్రాణభయం ఉంటే మాత్రము ఇక్కడ ఈ అధికారులదే బాధ్యత అని చెప్పి నేను మీ అందరి చెప్తున్నాను. దయచేసి నా బాధను మీరు అర్థకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సాయంత్రం